అవర్ ఛానల్ ఎన్కే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సో నాకు కొంచెం అని కాదు, కొంచెం షాకింగ్గా అనిపించిన విషయం ఏంటంటే, ఈరోజు సాయంత్రం ఏదైతే గురువారం సాయంత్రం 5:18, 20 ఆ టైంలో, ఆ 20 నిమిషాల టైంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు ఏఐజీ హాస్పిటల్లో చేర్చారు, అనారోగ్యంతో ఉన్నారు ఆయన అనే వార్త వచ్చింది. చాలా అంటే చాలా బాధగా అనిపించింది. సో ఆయన ప్రజాప్రతినిధి, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. 3 times జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో ప్రజెంట్ కూడా బీఆర్ఎస్ తరఫున గెలిచారు. సో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని అయితే తెలుస్తుంది. చేర్పించారు, 48 hours అబ్జర్వేషన్లో ఉంచారు అని అయితే తెలుస్తుంది. వరుసగా ఫస్ట్ హరీష్ రావు కానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. సో కొంతమంది ఏంటంటే ఆల్రెడీ వేరేలాగా వేస్తున్నారు, తెలుసుకోకుండా ఇట్లా వేస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే ఎమ్మెల్యే గోపీనాథ్ ఉన్నారో వాళ్ళ అత్తగారు కూడా స్పందించడం జరిగింది. అలాంటిది ఏం లేదు, 10 రోజుల నుంచి అనారోగ్యంగా లేరు, అవన్నీ తప్పుడు వార్తలు. సో ఈరోజు మధ్యాహ్నం కూడా తనతో చేపించుకొని వంట చేసి, తన చిన్న కూతురు, ఇప్పుడు అతనికి 2 అమ్మాయిలు 1 అబ్బాయి. సో చిన్న కూతురు భోజనం తీసుకెళ్తే ఇప్పుడు వద్దు అని చెప్పారంట. సో ఒకసారి వాంత్ కూడా చేసుకున్నారంట. తర్వాత అస్వస్థతకి గురి కావడంతో హాస్పిటల్లో చేర్పించారు అని అయితే తెలుస్తుంది. సో ఫేక్ వార్తలు నమ్మకండి, ఫేక్ని వైరల్ చేయకండి అని చెప్పేసి ఎవరైతే గోపీనాథ్ వాళ్ళ అత్తగారు కోరుతున్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. 48 hours ఫస్ట్ గోపీనాథ్ గారు అసలు ట్రీట్మెంట్కి స్పందించడం లేదు. సో ట్రీట్మెంట్కి స్పందించడం లేదు, అసలు రియాక్ట్ అవ్వడం లేదు, తీసుకోవడం లేదు అని వినిపించాయి. సో కానీ ఇప్పుడు మాత్రం తను రియాక్ట్ అవుతున్నారు, సో స్పందిస్తున్నారు. 48 hours వెంటిలేషన్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు అని అయితే తెలుస్తుంది. 48 hours గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి అన్నమాట. సో అసలు ఏమైంది అని అంటే, గత ఫిబ్రవరి నుంచి కొంతమంది ఏమో గుండెకి సంబంధించిన అంటున్నారు, సమస్య అంటున్నారు. కొంతమంది అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్తో గత కొంతకాలంగా బాధపడుతున్నారు, అందుకే బయటికి రాలేకపోతున్నారు అని కూడా చెప్తున్నారనమాట. సో ఈ నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్గా ఇలా జరిగింది. సో దీన్ని చాలామంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు, ఏదో జరిగింది అంటున్నారు. సో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం కాలేదు అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులు అయితే ఇప్పటివరకు కనిపించలేదు, వాళ్ళ అత్తగారు మాత్రం స్పందించడం జరిగింది. మరి గోపీనాథ్ ఫొటోస్ కానీ అవి ఏమీ రిలీజ్ చేయలేదు. అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్ వద్ద? ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఆయన అభిమానులు కూడా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే తప్ప సో అసలు నిజాలు ఏంటి, అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది బయటకు వచ్చే అవకాశం లేదు. సో 48 hours గడిస్తే కానీ డాక్టర్స్ కూడా మేము ఏం చెప్పలేము, అబ్జర్వేషన్లో ఉంచాలి అని అయితే చెప్తున్నట్లు తెలుస్తుంది. సో ఆయన అయితే క్షేమంగా తిరిగి రావాలని అయితే కోరుకుందాము. ఎందుకంటే ఒక డైనమిక్ లీడర్గా గోపీనాథ్ గారికి పేరుంది. సో అలాగే గెలుస్తూ వస్తున్నారు, ప్రజల అభిమానం కూడా చాలా ఉంది ఆయనపై. సో మీరందరూ కూడా ఆయన క్షేమంగా బయటకు రావాలి, కోలుకోవాలి అని చెప్పేసి ప్రేర్ చేయండి. సో ఇలాంటి ప్రజాప్రతినిధులు మనకి అవసరం కాబట్టి, అవసరమని మీన్స్ ఇలాంటి రోజుల్లో ఇలాంటి ప్రజాప్రతినిధులు క్షేమంగా ఉన్నంతకాలం సో పాలన కూడా బాగుంటుంది. కాబట్టి ఆయన తొందరగా రికవరీ కావాలని, సో తొందరగా ఇంటికి వచ్చేయాలని అయితే కోరుకుందాం.